అందరికీ నమస్కారం. తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్‌కి స్వాగతం. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈరోజు వృషభ రాశి యొక్క జాతక ఫలితాల గురించి తప్పకుండా తెలుసుకుందాం. ఈ యొక్క వృషభ రాశి వారు సాయంత్రం 6 గంటల లోపు మీరు ఒక శుభవార్తనైతే తప్పకుండా వినబోతున్నారు. ఎలాంటి శుభవార్తను వినబోతున్నారు? అసలు ఆ శుభవార్త వలన రేపటి రోజున అసలు మీ జీవితంలో ఏం జరగబోతుంది? మార్చి 14, 15వ తేదీలో వీరి జాతకం ఎలా ఉంది అనేది తప్పకుండా తెలుసుకుందాం. అయితే ఈ వృషభ రాశి వాళ్ళు చాలా మంచి మనస్తత్వం కలవారు. వీరు ఒకరికి కీడు తలపెట్టాలని ఎప్పుడూ కూడా అనుకోరు. వీరు ప్రతికూల ప్రభావాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది తప్పకుండా మనం తెలుసుకుందాం. దైవారాధన మీకు చాలా మేలు చేస్తుంది. ఎప్పుడైనా సరే మీరు మంచి మనస్సును అలవర్చుకొని ఒకరిని బాధ పెట్టకుండా జీవితంలో ముందుకు సాగాలని మనస్తత్వం కలిగినటువంటి అలాంటి ప్రవర్తనతో మీరు ఎప్పుడు కూడా ఉంటారు. పెద్ద శుభవార్తను మీరు తప్పకుండా 14 అంటే 14, 15వ తేదీలో తప్పకుండా వినబోతున్నారు. ఈ వృషభ రాశి వారిని మనం పరిశీలించినట్లయితే కనుక తప్పకుండా వీరికి అంతా కూడా శుభ అశుభ ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. అప్పుడే నేను చెప్పేటువంటి విషయాలని మీకు చక్కగా అర్థమవుతాయి. రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. వీరు స్థిరత్వాన్ని, సహనాన్ని మరియు పట్టుదలను, వీరు ప్రఖ్యాతలను కలిగి ఉంటారు. ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి వారు చాలా గుణవంతులు, అలాగే చాలా ధైర్యవంతులు కూడాను. ఈ రాశి యొక్క జీవిత చక్రం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రాశికి అధిపతి శుక్రుడు బలమైన స్థితిలో ఉండడం వల్ల మీలోని సహన గుణాలని ప్రకాశవంతంగా మెరుగుపడతాయి. మీరు నమ్మకమైనటువంటి, స్థిరమైనటువంటి, ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిగా ఈ యొక్క రాశివారు పరిగణించబడతారు. మీ యొక్క పట్టుదల, కఠోర శ్రమ మిమ్మల్ని అన్ని పనులను సాధించేటువంటి దిశగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. ఎవరైనా సరే ఎదురైనప్పటికీ కూడా ఈ రాశి యొక్క వారు ఏ పనిలోనూ కూడా దాన్ని ఆపేయడానికి అసలు ఇష్టపడరని చెప్పుకోవచ్చు. వీరి యొక్క సహనంతో వారు వాటిని అధిగమించుకోగలుగుతారు. మీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో సౌందర్యాన్ని మరియు మీరు గ్రహిస్తూ ఉంటారు. సంగీతం, కళ మరియు సుందరమైనటువంటి వాతావరణం పట్ల మీకు అభిరుచి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు విలువైనటువంటి సలహాదారునిగా మారగలిగేటువంటి శాసన బుద్ధి కలవారు. ఎప్పుడు కూడా శాసన బుద్ధి, లోతైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. స్నేహితుడు మరియు కుటుంబ సభ్యులతో వీరికి గొప్ప విశ్వాస పాత్రునిగా మీరు నిర్వర్తిస్తూ ఉంటారు. వారి రహస్యాలు అన్నీ కూడా మీరు తప్పకుండా తెలుసుకొనగలుగుతారు. వారి రహస్యాలు అన్నీ కూడా కాపాడుకుంటారు. మీరు తెలివైన ఆర్థిక నివాళులుగా ఉండి స్థిరంగా మరియు భద్రతను ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మీలో ఉండేటువంటి సహనం మిమ్మల్ని కష్టపరమైనటువంటి పరిస్థితులకు ఎదుర్కొనేలా చేస్తుంది. మీ జీవితంలో న్యాయపరమైనటువంటి అనుభవాలతో సంతోషాన్ని ఇష్టపడేటువంటి మీకు మంచి ఆహారము, సంగీతము మరియు సాంస్కృతిక సమయానికి ఆస్వాదిస్తూ ఉంటారు. జీవితంపై మీరు మెల్లమెల్లగా ఆలోచనాత్మక విధానంతో సమయాన్ని సాగుతూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. నమ్మకము మరియు కృతజ్ఞత భావాన్ని, మీ ప్రాధాన్యత యొక్క విలువకు, మీకు నచ్చినటువంటి వ్యక్తులకు, వస్తువులకు మీరు ఎక్కువగా ప్రాధాన్యతని, విలువలని ఇస్తారు. అపారమైనటువంటి విశ్వాసాన్ని చూపిస్తూ ఉంటారు. అయితే ఈ నెలలో ఈ రాశి యొక్క అధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క శ్వాస గుణాలు ప్రస్తుతం అవుతాయి. మీకు విజయం, సంతృప్తిని లభిస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే మీరు బాధపడకూడదు, ఎప్పుడూ కృంగిపోకూడదు. ధైర్యంగా ముందడుగు వేయాలి. అలా ఉంటేనే మీ జీవితం అనేది చాలా సాఫీగా ఉంటుంది. అలాగే 6 పెద్ద శుభవార్తలను ఏమిటి, అలాగే ఏ పరిహారాలు చేసుకోవాలి, ఈ పూర్తి అంశాలు ఈ వీడియోలను తప్పకుండా తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే ఈ యొక్క వృషభ రాశి వారు చాలా అంటే చాలా నమ్మకాన్ని, గుణాన్ని, పట్టుదలను, విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా ధైర్యంగా ఉంటారు. మొదటి శుభవార్త ఏంటంటే మీ యొక్క ఆర్థిక స్థితి ఈ నెలలో తప్పకుండా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల, అదేవిధంగా సూర్యుడు, బుధుడు మరియు రాహువు కూడా లాభస్థానంలో సంచరించడం వలన మీరు ఊహించినటువంటి ఆర్థిక లాభాలను పొందుకొనగలుగుతున్నారు. మీ యొక్క సంపాదనను పెంచుకోవడానికి అత్యంత అనుకూలమైనటువంటి సమయం. మీరు వివిధ సంపాదనను మీ యొక్క సంపాదన వర్గాల ద్వారా
మీ ఉద్యోగము లేదా వ్యాపారాలు పెట్టుబడుల్లో ఇతర ఆదాయ వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ నెలలో తప్పకుండా మీరు అత్యధికంగా ధనాన్ని సంపాదించగలుగుతారు. 14, 15వ తేదీలో ఊహించినటువంటి అద్భుతం మీ ఇంట తప్పకుండా నెలకొంటుంది. అత్యధికమైనటువంటి ధనలాభంతో మీరు ప్రకాశవంతంగా వెలిగిపోతారు. ఈ నెలలో బుధుడి యొక్క ధనస్థానానికి అధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క కృషి మరియు నైపుణ్యానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుంది. అలాగే కుజుడు సంచరించడం వల్ల ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త అయితే అవసరం. సంపాదన అనేది చాలా ముఖ్యం కాబట్టి సంపాదించిందంతా ఎలా వెళ్ళిపోతుందో అర్థం కాక సతమతమైపోతూ ఉంటారు. మీకు అనవసరమైనటువంటి ఖర్చులు అన్నీ కూడా నియంత్రించుకొని ముఖ్యమైనటువంటి విషయాలకు ప్రాధాన్యతనిస్తారు. మీరు చేసేటువంటి పెట్టుబడుల్లో భవిష్యత్తులో మంచిగా లాభాలు అనేవి రాణించుకొనగలుగుతారు. మీరు భూములు, ఆస్తులు, స్థిరాస్తులు ఏదైనా కొనుగోలు చేయాలని ఆలోచించినట్లయితే ఇది అనుకూలమైనటువంటి బృహస్పతి ప్రభావం వల్ల మీరు చేసేటువంటి ఆర్థిక నిర్ణయాలు అన్నీ కూడా సరైనటువంటి నిర్ణయం చూపించబడతాయి. ఇవన్నీ కూడా దీర్ఘకాలిక పెట్టుబడులకు చేయూతనిస్తాయి. ఈ నెల మధ్యలో మీరు ఒక ప్రధాన ఆర్థిక సమస్యను పరిష్కరించగలుగుతారు. మీకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మీరు పాత బకాయిలు వసూలు చేసుకునేటువంటి అవకాశం తప్పకుండా ఏర్పడుతుంది. మరియు ఆర్థిక సంస్థలో మీరు వ్యవహారాలు అన్నీ కూడా సజావుగా సాగుతాయండి. మీ యొక్క భవిష్యత్ కోసం ఆర్థిక ప్రణాళికలను తయారు చేసుకుంటారు. మీ యొక్క ధన భద్రతను పెంపొందిస్తుంది. మొత్తంగా ఈ నెలలో ఆర్థికంగా అంటే ఆర్థిక జీవితానికి అత్యంత అనుకూలమైనదిగా ఇది మీకు స్థిరత్వాన్ని ఉద్రిక్తిస్తుంది. ఇక మార్చి నెలలో విజయవంతంగా ఉంటుంది మీ ధనలాభం అనేది. ఈ రాశి అధిపతి అయినందుకు శుక్రుడు ఉన్నతంగా లాభస్థానంలో ఉండడం వల్ల మీరు చేసేటువంటి మీ కెరియర్లో విజయాన్ని సాధించుకోగలుగుతారు. శుక్రుడు అనుకూల స్థితిలో ఉండడం వల్ల మీ యొక్క సృజనాత్మకత నైపుణ్యాలు తప్పకుండా మెరుగుపడతాయి. ఒక ప్రమోషన్కు జీవితంలో కీలక పాత్ర అనేది కెరీర్కు స్థానానికి అధిపతి అయినందుకు గ్రహం తన సొంత రాశిలో ఉండడం మరియు కర్మస్థానంలో వల్ల మీ యొక్క వృత్తిలో స్థిరమైనటువంటి లాభం అనేది బృహస్పతి ప్రభావం వల్ల మీరు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మెరుగైనటువంటి స్థానాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు. పని ప్రదేశంలో కొన్ని వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మీరు సామరస్యంతో అధిగమించుకోగలుగుతారు. బుధుడు లాభస్థానంలో ఉండడం వలన కమ్యూనికేషన్స్ నైపుణ్యాన్ని అన్నీ కూడా మెరుగుపడతాయి. మీ యొక్క పని ప్రదేశంలో అంటే మీరు ఏ స్థానంలో అయితే పని చేస్తున్నారో అక్కడ మీకు అనుకూలంగా తప్పకుండా ఈ సంబంధాలు అనేవి నెలకొంటాయి. సహచరులు మరియు అధికారుల యొక్క మనల్ని తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారు. సంబంధించినటువంటి కొత్త నైపుణ్యాలు నెరవేర్చుకోవడానికి అవకాశాలు అనేటివి లభిస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఈ వృషభ రాశి వారు ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ఎలాగైనా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ యొక్క అర్హతకు తగినటువంటి ఉద్యోగాన్ని పొందుతారు. ఈ నెల మొదటి వారంలో మీకు అంతా కూడా మంచి జరిగింటుంది. ఈ నెల మార్చి అనగా 14, 15వ తేదీలో మీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని తప్పకుండా మీరు చూడబోతున్నారు. ఇక మీ జీవితం అంతా కూడా సజావుగా సాగుతుందన్నమాట. కొత్త ప్రాజెక్టులు అనేటివి చేపట్టబోతున్నారు. మీరు సమయానికి మీ యొక్క కృషితో పనిచేయడం ద్వారా మీరు అనుకున్నటువంటి పనికి సమర్థవంతుడిగా నిర్వర్తించబడతారు. ఈ నెల చివరిలో మీ యొక్క కృషికి గుర్తింపు అనేది తప్పకుండా మీకు ఖచ్చితంగా కూడా ఏర్పడుతుంది. పరమైనటువంటి వ్యాపారంలో అన్ని విధానంలో తప్పకుండా మీకు అధికమైనటువంటి ధనలాభంతో మీ జీవితం అనేది సాఫీగా జరుగుతుందండి. సో విన్నారు కదండి, వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మీరు తప్పకుండా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.